కాకినాడ జిల్లాలోని విద్యార్థుల భవిష్యత్ సాధ్యం మోడర్న్ విద్యా సంస్థలో అఖిలపక్ష జేఏసీకి సంఘీభావం. రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అన్న అఖిలపక్ష జేఏసీ ఉద్యమానికి స్థానిక మోడర్న్ విద్యా సంస్థలు సంఘీభావం ప్రకటించాయి. మోడర్న్ విద్యా సంస్థల అధినేత జీవీరావు మోడర్న్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్, ఉన్నత విద్యా అవకాశాలు, పోటీ పరీక్షల సన్నద్ధత, వృత్తిపరమైన శిక్షణ ఇవి కాకినాడ జిల్లాతోనే సులభం సాధ్యమవుతాయి. అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రపురంకి చాలా దూరం కావడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి రామచంద్రపురాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలి అన్న జేఏసీ డిమాండ్ న్యాయసమ్మతమైనదే అని స్పష్టం చేశారు. జేఏసీ కన్వీనర్ మాగాపు అమ్మిరాజు, కో కన్వీనర్ బత్ల సిద్ధు, రామచంద్రపురం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ, అఖిలపక్ష జేఏసీ నాయకులు నారపారెడ్డి బలరాం, కౌన్సిలర్ పి మధు తదితరులు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం, సమాన హక్కుల కోసం, అభివృద్ధి అవకాశాల కోసం మా పోరాటం కొనసాగుతుంది. విద్యా సంస్థల మద్దతు ఈ ఉద్యమానికి మరింత బలమిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వానపల్లి నాగరాజు, కరుపోతు నవీన్, మోడర్న్ కాలేజీ స్టాఫ్ శ్రీనివాస్, సాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజులుగా రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని అఖిలపక్ష జేఏసీగా ఏర్పడి అన్ని వర్గాల ప్రజలతోటి కూడా అభిప్రాయాన్ని ప్రభుత్వాన్ని తెలియజేయడంలో భాగంగా నిన్న కాక మొన్న ప్రభుత్వం ఏదైతే మరి ఉపసంఘాన్ని ఏర్పాటు చేసిందో అక్కడికి వెళ్ళి కలవడం, మంత్రులందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున మరి మోడర్న్ విద్యా సంస్థల అధినేత అయినటువంటి జీవీరావు గారి పిలుపు మేరకు ఆ విద్యార్థులందరూ కూడా సంఘీభావంగా కాకినాడ జిల్లాలో కలపాలని, అలా కలపడం వల్లే విద్యార్థులకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే మరి నిర్ణయం తీసుకుని మరి కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతా ఉన్నారు.